రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమంలో అభయహస్తం కింద 6 గ్యారంటీలకు సంబంధించి ఒకే దరఖాస్తును తీసుకుంటున్నామని, కుటుంబ యజమానులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సమగ్రంగా పూరించి ఇవ్వాలని మున్సిపల్ చైర్మన్ రజిత తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సరియో కేంద్రాలు మున్సిపల్ కమిషనర్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 గ్యారంటీ పథకాలకు ఒకే దరఖాస్తును రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించి ఇచ్చిందని, ఈ దరఖాస్తు ఫారాలను వృధా చేయకుండా దరఖాస్తు ఫారంలో కుటుంబ వివరాలను, లబ్ధి పొందే పథకాలను సమగ్రంగా నింపి ఇవ్వాలన్నారు. 31వ తేదీ సెలవు రోజులు మినహా, జనవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. రేషన్ కార్డు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. భూ సమస్యలు, ధరణి సమస్యలను దరఖాస్తులుగా ఇవ్వకూడదని, అవి రెవెన్యూ కార్యాలయంలోనే ప్రత్యేకంగా ఇవ్వాలన్నారు. నమస్కారం. హుస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీలు పథకం అప్లికేషన్ 28వ తారీఖు 12/23/2023 ఈ రోజు నుండి ప్రారంభమై 6వ తారీఖు వరకు అప్లికేషన్లు ప్రతి వార్డులో తీసుకోబడుతుంది. ప్రతి వార్డులో ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి పట్టణ ప్రజలందరూ కూడా గమనించి ఆ వార్డు వైజ్గా కౌంటర్ల దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ తీసుకొని వాళ్ళకి ఏ పథకం అవసరమో ఆ పథకం గురించి ఒకటే అప్లికేషన్లో ఆ పథకాలన్నీ 6 పథకాలు ఉంటాయి. వేర్వేరు అప్లికేషన్ ఏముండదు. అదొక ఫామ్ నింపించినట్లయితే వాళ్ళకి ఏ పథకం అవసరమో ఆ పథకాన్ని ఇంటికి వచ్చి మళ్ళీ ఈ అప్లికేషన్ పట్టుకొని ఆఫీసర్లు కానీ అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసుకొని దాన్ని తర్వాత అప్లై చేయడం జరుగుతుంది, ఆన్లైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి కన్ఫ్యూజన్ కాకుండా ఆధార్ కార్డు, రేషన్ కార్డు పట్టుకెళ్ళి ఎంటర్ చేసుకోండి, అప్లికేషన్ పెట్టుకోండి. ఏ కన్ఫ్యూజన్ అవసరం లేదు. 6వ తారీఖు ఉంటుంది. సెలవు దినాల్లో మాత్రం సెలవు 1వ తారీఖు 31వ తారీఖు సెలవు దినం కాబట్టి ఆ రోజు ఏ కన్ఫ్యూజన్ అవసరం లేదు. మళ్ళీ తెల్లారి 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. మధ్యలో బ్రేక్ ఉంటుంది. ప్లీజ్ ప్రజలందరూ కూడా ఆగమాగం కాకుండా మంచిగా 6వ తారీఖు వరకు ఉంటుంది కాబట్టి నిమ్మలంగా అన్నీ పట్టుకపోయి నింపించుకోండి. ఇళ్లలోకి మళ్ళీ తప్పుడు అప్లికేషన్ నింపుకొని పేర్లు తప్పుగా నింపుకున్నట్లయితే మళ్ళీ అది కన్ఫ్యూజన్ అవుతుంది. కాబట్టి అన్నీ పట్టుకపోయి మంచిగా అప్లికేషన్ పెట్టుకోవాలి. వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. ఈరోజు గవర్నమెంట్ 6 గ్యారంటీస్ స్కీమ్స్ ఈరోజు నడుస్తుంది. ఈరోజు నుంచి 28/12/2023 6/1/2024 వరకు ఉంటుంది. ఎక్సెప్ట్ దిస్ హాలిడేస్ 31st and 1st January మీరందరూ వచ్చి ఇది యూటిలైజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి మన గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. సో ఇది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని దీంట్లో మీరు 5, 6 అనే అప్లికేషన్స్ లేకుండా ఒకటే ఫామ్లో డిజైన్ చేసి ఉన్నారు. ఏది కావాలంటే అది మీరు టిక్ చేసుకోవచ్చు. దాంట్లో ఉన్న ఇది ప్లస్ జనరల్గా మీకు వేరే ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు అప్లికేషన్ ఇచ్చి దాంట్లో సపరేట్గా జనరల్ అప్లికేషన్ని కూడా మేము తీసుకుని దాన్ని ఏ విధంగా మీ అందరికీ సహకరించవచ్చు ఆ విధంగా మేము చేస్తాం. 6 గ్యారెంటీలకు ఒకటే ఫారం అని చెప్తున్నాం. 6 గ్యారెంటీలకు ఒకటే ఫామ్ ఉంటుంది. ప్రతి ఒక్కటికి సపరేట్గా తెచ్చుకొచ్చే అవసరం లేదు. మనకి ఇక్కడ మెయిన్గా కావాల్సింది ఆధార్ కార్డ్ అండ్ రేషన్ కార్డ్. అది లేని వాళ్ళు కూడా రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా మేము తీసుకొని దాని మీద గైడ్ లైన్స్ ప్రకారం ఫర్దర్ మేము ప్రోగ్రెస్ చేస్తాం దాని మీద. థ్యాంక్ యూ. ప్రజాపాలన ప్రజలకు అందుబాటులో 5వ వార్డులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సంబంధిత వార్డు కౌన్సిలర్ పెరగ భాగ్యరెడ్డి గారు కార్యక్రమాన్ని చేపట్టిందో దీనికి ఇవాళ 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కంటిన్యూ కొనసాగుతుంది. పేదలు అర్హులైన వారందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే 6 గ్యారెంటీలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అధికారులు కూడా ఎప్పుడు అందుబాటులో ఉండి మీకు సరైన సలహాలు సూచనలు కూడా ఇచ్చి మీ అప్లికేషన్ కూడా రాతపూర్వకంగా తీసుకొని మళ్ళీ మీకు ఒకటి రిసీవ్డ్ కాపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు ఒకటే కార్డు మీద ఆరు గ్యారెంటీలు మొత్తం ఒకటే అప్లికేషన్ మీద 6 గ్యారెంటీ. ఇందిరమ్మ ఇల్లు, మహిళలకు 2500 రూపాయలు, రేషన్ కార్డు లేని వారు రేషన్ కార్డు, రైతు భరోసా, పెన్షను, మిగతా కార్యక్రమాలు కూడా అన్నీ దీనిలో పొందుపరిచే జరిగింది. దీని ప్రకారంగా ప్రజలందరూ కూడా అర్హులైన వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవాలని తెలియజేస్తున్నాం. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది అంటే 8 నుంచి 6 గంటల వరకు, 6వ తారీఖు వరకు ఇవాళ నుంచి. మళ్ళీ లంచ్ అవన్నీ ఉంటాయి.